Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100 హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక వివాహిత స్త్రీ 4వ ఫ్లోర్ నుంచి చీర కట్టుకుని సినిమాల్లో చూపించినట్టు నేను అక్కడి నుంచి దూకేస్తాను అంటే సేఫ్గా దిగేసి ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి ఆలోచనతో దూకింది. అలా పడ్డం బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అసలు ఎందుకు జరిగింది, ఆవిడ అలా ఎందుకు ప్రయత్నించింది, ఆవిడ బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే, బాగున్నారా మ్యామ్? ఆ స్టోరీ వింటేనే సినిమా గుర్తొస్తుంది అనమాట. సినిమాని తలపించేలా దృశ్యం ఉంది ఆలోచించడానికి కూడా. ఏం జరుగుంటుంది అసలు, ఆవిడ ఎందుకు అలా చీర కట్టుకొని బయటకు వెళ్ళిపోవాలనుకుంది? ఈ రజిత ఒకప్పుడు సైకాలజీ చదువుకున్న తర్వాత ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఓకే. అది క్రమంగా ప్రేమకి దారితీసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాత అంటే అతను ఏం చెప్పాడు, పెళ్లికి ముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని చెప్పాడు. ఈ అమ్మాయి కూడా నిజమేనని నమ్మింది. పెళ్ళి అయిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అబద్ధం చెప్పాడు. పైగా ఏ పని పాట చేయడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే మనిషిని కాదు మన ఉద్దేశంలో. అతను ఏదో ఒక వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒక పని చేసి తనని తాను పోషించుకోవాల్సిన బాధ్యత నుంచి అతను ఏం చేశాడు అంటే అటు తల్లిదండ్రుల డబ్బులు కానీ లేకపోతే ఇటు భార్య సంపాదన మీద కానీ పైగా కేవలం బతకటం కాకుండా జల్సాలు చేస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు. ఈ విధానానికి ఆ అమ్మాయి విసిగిపోయింది. ఏంటి నేను ఇంత బ్యాడ్ సెలక్షన్ చేసుకున్నానా, నా ఎంపిక ఇంత తప్ప, నేను ఒక సైకాలజిస్ట్ని అయ్యుండి కూడా నేను ఇతన్ని కనిపెట్టలేకపోయానా, నేను జీవితంలో నేను ఫెయిల్ అయిపోయాను అని ఆ అమ్మాయి బాగా ఫీల్ అయ్యి అత్తామామకి అతని సైడ్ కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. అయితే వాళ్ళు కూడా అతన్నే సపోర్ట్ చేశారు. ఏముంటుంది మామూలు జనరల్ డైలాగ్లే, భర్తే కదా సర్దుకుపోవచ్చు కదా, అది ఇది, ఏ మగాడు అన్నాక ఆ మాత్రం చేయకుండా ఉంటాడా, ఏ ఉద్యోగమే చెయ్యాలా, రెగ్యులర్ డైలాగులు వేశారు. దానికి ఆమె విసిగిపోయి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. సరే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు హాస్పిటల్ నుంచి తల్లిదండ్రి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని వాళ్ళు బాగా అతి జాగ్రత్తగా వాళ్ళు ఏం చేశారు అంటే 4వ అంతస్తులో ఒక రూమ్లో పెట్టి తాళం వేశారు. ఈ అమ్మాయి మళ్ళీ బయటికి వెళ్తే ఏం చేసుకుంటుందో ఏమవుతుందో అనే ఉద్దేశంతో. అయితే వాళ్ళ భయం ఏమై ఉండొచ్చు అంటే అతను మళ్ళీ ఈ అమ్మాయికి ఏవో కబుర్లు చెప్తాడు, ఈ అమ్మాయిని మళ్ళీ ఒప్పించుకుంటాడు, మళ్ళీ ఆ రాక్షసుడి దగ్గరికి ఈ అమ్మాయి వెళ్ళిపోద్దేమో అనే ఒక బాధలో భయంలో వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకున్నట్టున్నారు పేరెంట్స్. ఈ అమ్మాయి ఏంటి అంటే ఆ అమ్మాయికి అది ఒక బందికానలాగా అనిపించింది. ఏం చేసింది, ఆ కిటికీలో నుంచి చీర వేసి కిందకి జారి పారిపోదాం అనుకుంది. ఇంట్లో నుంచి చీర అయితే వేసింది, ఆమె జారలేదు, ఆమె పడిపోయింది. మామూలుగా ఆ చీర పట్టుకుని దిగుదామని చూసింది. కానీ సినిమాల్లో హీరోయిన్లు జారరు, హీరోలైనా అవ్వాలి దొంగలైనా అవ్వాలి, హీరోలు కూడా జారరు, డూప్లే జారుతారు. వాళ్ళే చేస్తున్నట్టు మనకు చూపిస్తారు కానీ అది వాస్తవం కాదు. ఈమె పాపం ఇది నిజ జీవితం కదా, జారాలని చూసింది, పడిపోయింది. ఈ పడిపోవటం తలకి దెబ్బ తగిలి బ్రెయిన్ డెడ్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయి చావుకి బతుకి మధ్యలో ఊగిసలాడుతుంది. త్రిశంకు స్వర్గంలో ఉంది ఆ అమ్మాయి ఇప్పుడు. ఇది ఆ అమ్మాయి పరిస్థితి. దీనికి ఇప్పుడు అసలు ఎవరిని బాధ్యులను చెయ్యాలి దీనికి అని అంటే కేవలం ఆ అబ్బాయిని మాత్రం బాధ్యుని చెయ్యాల్సిందే, ఆ అబ్బాయి తాలూకు కుటుంబాన్ని కూడా బాధ్యులు చేయాల్సిందే. ఎందుకంటే మీ అబ్బాయి ఇలా అని ఆమె చెప్పినప్పుడు మరి వాళ్ళు ఆమెకి అనునయించినట్లయితే అసలు ఆ అమ్మాయి నిద్ర మాత్రమే మింగేది కాదు. మా అబ్బాయి బంగారం అని వాళ్ళు బిహేవ్ చేయటం, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి భరించు అని అమ్మాయికి చెప్పటం అనేది ఆ అమ్మాయికి చాలా బాధించింది. ఆ అమ్మాయిని ఇటు తల్లిదండ్రులకి ఏం చెప్పుకుంటుంది, మీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఏం చెప్తుంది,
తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకుంటాడు, అప్పులు చేస్తాడు, జలసాలు చేస్తాడు, లేకపోతే నా జీతం డబ్బులు కూడా వాడుకుంటాడు. ఇప్పుడు ఆమె ఒక స్కూల్లో సైకాలజిస్ట్గా పనిచేస్తుంది పాపం. పైగా ఆమె పైన ఇంకొక పెద్ద ముళ్ళ కిరీటం ఏంటి అంటే, నువ్వే సైకాలజిస్టు కదా, నీ భర్తను మార్చుకోలేవా? సైకాలజిస్ట్గా మార్చుకో. నువ్వెందుకు మార్చుకోలేకపోయావు? ఇక నువ్వు నీ ఇంట్లో నీ భర్తనే మార్చుకోలేకపోతే ఊరినే ఉద్ధరిస్తావు నువ్వు? ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమంటారు, నువ్వు సైకాలజిస్ట్వి, నీకు ఆ మాత్రం అబ్బాయి అర్థం కాలేదా, పైగా మేము చెప్పాము ఆ రోజు నువ్వు వినలేదు, ఇన్ని మాటలు వచ్చేస్తాయి. అదే మేము చూస్తే ఇట్లా ఉండేదా? అదే నిజంగా వాళ్ళు చూస్తున్నట్లయితే ఈ అమ్మాయి కూడా వాళ్ళనే బ్లేమ్ చేసి ఉండేది. ఇప్పుడు ఆ అమ్మాయి సెల్ఫ్ బ్లేమ్లోకి వెళ్ళిపోయింది. తనను తాను ఎప్పుడైతే నిందించుకోవటం మొదలవుతుందో, తనని తాను బాధ్యురాలనిగా ఎప్పుడైతే అనుకుంటుందో, బాధ్యత తీసుకోవడం వేరు, నిందించుకోవడం వేరు. కరెక్ట్. బాధ్యత తీసుకుంటేనేమో అది ఒక పాజిటివ్ వేలో ఆ బాధ్యతని ఎట్లా నిర్వర్తించాలి అనే, అంటే దీని నుంచి ఎట్లా బయటపడాలనో లేకపోతే అతన్ని ఎలా మార్చుకోవాలని, కానీ ఒకవేళ మార్చుకోలేకపోతే ఏం చేయాలనే దాని మీదకి వెళ్తుంది. అదే నిందించుకోవడం మొదలెట్టింది అనుకోండి, తను కిందకి జారిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది. తను చాలా చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోయింది. ఆ ఇన్ఫీరియారిటీ నుంచే ఇన్సెక్యూరిటీ వచ్చేస్తాయి, ఇన్సెక్యూరిటీ నుంచి ఇన్ఫీరియారిటీ వచ్చేస్తాయి. అవి రెండు అవిభక్త కవలలు అనమాట, ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ. ఒకదాన్ని ఒకటి పోషించుకుంటాయి, ఆ రెండు కాంప్లిమెంట్ చేసుకుంటాయి. అలాంటి అమ్మాయినైనా వీళ్ళు రూమ్ లో ఎందుకు కూర్చోబెట్టారు? అయితే ఈ పరిస్థితుల్లో అమ్మాయికి ఇంకొక దారి కనిపించక ఆత్మహత్యాయత్నం చేసింది. అలాంటప్పుడు ఆమె బతికింది కదా, బతికినప్పుడు అసలు ఈమెతోటి మనం ఎట్లా డీల్ చేయాలి అనే సంగతి తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఉండవలసింది. వాళ్ళు ఎంతసేపుడికి మళ్ళీ అతను ఏమైనా మాయోపాయంతో వస్తాడేమో, పెళ్లికి ముందే మాయ చేసినోడు పెళ్ళయ్యాక మాయ చేయడం ఇంకా ఈజీ, మాయ చేస్తాడేమో అనే ఒక భయంతో వాళ్ళు రూమ్లో వేసి పెట్టారు. ఇది వాళ్ళు చేసిన తప్పు. పైగా ఇలా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించే అవకాశం ఉంటుంది అనే ఒక ఆలోచన, మినిమం నాలెడ్జ్ ఉండాలి తల్లిదండ్రులకి. ఆ నాలెడ్జ్ లేకపోవటం కూడా ఈమె ఇలా చనిపోవడానికి, అంటే ఈమె ఇలా బ్రెయిన్ డెడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయింది. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అంటే ఇంకా మామూలు అయ్యే పరిస్థితి లేదు. ఇంకా తల్లిదండ్రులు ఎందుకైనా మంచిది మన అమ్మాయిని ఇంకో నలుగురిలో చూసుకుందాము అనుకుంటే అవయదానం చెయ్యాలి, లేదు అనుకుంటే ఇంకా హోప్ ఉంటే కనుక వెయిట్ చేస్తారు. మరి ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిలు ఎందుకు పడుతున్నారు? ఒకవేళ ఇలాంటి పరిస్థితిలోనే అబ్బాయిలు కూడా పడే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. మరి దీనికి ఏంటి చెయ్యాలి అని అంటే గనక ఒక్కటే ఉంది మార్గం. పెళ్ళికి ముందు పెద్దలు చూసిన సంబంధమైన, సొంతగా చూసుకున్న సంబంధమైన, అంటే ప్రేమ వివాహమైన బ్యాక్గ్రౌండ్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాండేటరీ. ఇక మీ ఇందులో జాతకాలు, గోత్రాలు, కులాలు చూడటం కంటే కూడా ఈ బ్యాక్గ్రౌండ్ చెకప్ ఏంటి, దేని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అంటే అతని ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటి, అతని సిబిల్ స్కోర్ ఏంటి, ఇలాంటివి చెక్ చేసుకోవాలి. తన హెల్త్ ఎలా ఉంది. ఇప్పుడు హెల్త్ రిపోర్ట్స్, అలాగే సిబిల్ స్కోరు, అతను పనిచేసే ఆఫీస్లో అతని ఆఫర్ లెటరు, శాలరీ స్లిప్పు, బ్యాంక్ స్టేట్మెంటు, ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి. అసలు నిజంగా అతనికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే గనక అసలు అతనికి వచ్చే జీతాన్ని అతను ఎట్లా వాడుతున్నాడు ఆ డబ్బుని, లేదు అనుకుంటే పర్సనల్ లోన్లు తీసేసుకుని హ్యాపీగా గోవా, థాయిలాండ్ వెళ్ళొస్తున్నాడా, లేదు అనుకుంటే అతని అకౌంట్ నుంచి ఏమైనా గేమింగ్ యాప్లకి డబ్బులు వెళ్తున్నాయా, బెట్టింగ్ యాప్లకి డబ్బులు వెళ్తున్నాయా, ఈఎంఐలు ఎన్ని ఉన్నాయి, అతన్ని ఇవన్నీ చెప్పేది ఏంటి అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ చెప్తుంది. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నవాడు దాదాపు 50% పాస్ అయిపోయినట్లే. ఇంకా మిగతా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇంకా అతను ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ఉన్నాడు, అసలు పబ్లిక్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు ఏంటి, అవి ఇంకా అది ఆ చెకప్ బ్యాక్గ్రౌండ్, మిగతా చెకప్ వేరే విషయం. ఇది మట్టుకు మస్ట్ అండ్ షుడ్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా
ఇప్పుడు అమ్మాయిలు కూడా రకరకాల కబుర్లు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ చూస్తున్నాం మనం. అందుకని ఎవ్వరు చేసినా అది కరెక్ట్ కాదు. ఈ చీటింగ్ అనేది మటుకు చేయడం కరెక్ట్ కాదు. పెళ్లికి ముందు అదని ఇదని అబద్ధాలు చెప్పటం, కొంతమంది చదివామని చెప్తారు. అలాగే ఇంకోటి ఏం చెప్తుంటారంటే జీతాలు తక్కువైనా ఎక్కువ అని చెప్తుంటారు, మళ్ళీ వయసు ఎక్కువైనా వయసు తక్కువ అని చెప్తూ ఉంటారు. ఇక అందుకని చెప్పి ఏదైనా సరే ఒకప్పుడు 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమనేవాళ్ళు. ఇప్పుడు అసలు ఒక్క అబద్ధం కూడా ఆడొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, అయితే అవుతుంది, పెళ్లి కాకపోతే కాకపోతే. అబద్ధాలు చెప్పకుండా చేసుకోవడమే పెళ్లి బెటర్. ముందే బ్యాక్గ్రౌండ్ చెకప్ ఖచ్చితంగా చేయాలి. ఓకే, అమ్మాయిలైనా చేసుకోవాలి, అబ్బాయిలైనా చేసుకోవాలి, పేరెంట్స్ అయినా చేసుకోవాలి. ఇప్పుడు అలాంటిది ఏదన్నా జరిగి ఉంటే గనక అసలు ఈ అమ్మాయి అతను పెళ్ళే చేసుకునేది కాదు, ఇవాళ అసలు ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. అందుకని చెప్పి పైగా ఆ అమ్మాయి పిల్లలు కూడా లేరు. అసలు అతను మారడు అనే ఒక ఆలోచనకు వచ్చున్నట్లయితే ఆ అమ్మాయి అది గట్టిగా అమ్మాయికి అర్థమయ్యి ఉంటే గనక అసలు బయటకు వచ్చేసేసి తన కాళ్ళ మీద తను బతకడం ఏం కష్టం, అదే కదా. కానీ తను ఏమైపోయిందంటే నీ సెలక్షన్ ఇంత రాంగా, నువ్వు ఇంత తెలివి తక్కువ దానివా, సైకాలజిస్ట్ అయింది నువ్వే ఇలా చూస్ చేసుకున్నావు. ఏదేమైనప్పటికీ తను ఒంటరిగా అయినా బతకడానికి సిద్ధపడి ఆ పెళ్లిలో నుంచి బయటకు వచ్చేసి ఆ డిసిప్లిన్ లేని వ్యక్తితోటి బాధలు పడే కన్నా బయటకు వచ్చేస్తున్నట్లయితే కనుక ఇవాళ మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాకపోతే చుట్టూ వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుని ఉంటారు, తొందరపడింది, పెళ్లి చేసుకుంది, ఇలా అయ్యింది, అలా అయింది అని అనొచ్చు. అవన్నీ తాత్కాలికం, 1 రోజు అంటారు, 2 రోజులు అంటారు. కానీ ఇవాళ నువ్వు కనిపించిన తల్లిదండ్రులకి బిడ్డ లేకుండా పోవడం ఎంత బాధాకరం. అందుకని ఇలాగ ఎవ్వరు ఏ ఆడపిల్ల ఇలా చేసుకోవద్దు. మీరు పెళ్ళికి ముందు బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసుకోండి, ఆలోచించండి. అంతేగాని ఒకవేళ పెళ్ళయిన తర్వాత అయినా అడుగు వెనక్కి వేయడం పెద్ద కష్టమైన పనేం కాదు, వెయ్యమనే చెప్తాను నేను పరిస్థితులు బాగాలేనప్పుడు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు